పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇచ్చాయి. అంతకు మించి ఫలితాలే వచ్చాయి. టోటల్ గా మహాగఠబంధన్ తలకిందులైంది. బీహార్ కౌంటింగ్ లో ఆది నుంచి బీజేపీ జేడీయూ కూటమే ఆధిక్యంలో నిలిచింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఎన్డీఏ జోరు చూపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి 200 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు మహాగఠబంధన్ కూటమి 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మళ్ళీ బీహార్ సీఎం పీఠం నితీష్ కుమార్ కే దక్కనుంది. తమ అధినేత ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు జేడీయూ లీడర్లు. అయితే నితీష్ గెలుపు ఎలా సాధ్యమైంది? ఏ అంశాలు ఆయనకు కలిసొచ్చాయి? ప్రతిపక్షాలను ప్రజలు ఎందుకు విశ్వసించలేదు? బీజేపీతో పొత్తు ప్లస్ అయిందా? ప్రధాని మోడీ చరిష్మా కలిసొచ్చిందా? బీహార్లో జేడీయూ బీజేపీ పొత్తు సక్సెస్ అయింది. ప్రజలు అనుభవం ఉన్న నేత వైపే మొగ్గు చూపారు. నితీష్ కుమార్ కే పట్టం కట్టారు. ముఖ్యంగా మహిళా ఓటర్ల ఆదరణను ఆయన నిలుపుకోగలిగారు. ఎప్పటిలాగే మహిళా ఓటర్ బేస్ యథాతథంగా బాణం గుర్తుకే జై కొట్టింది. గుంపగుత్తల ఆడబిడ్డల ఓట్లను కైవసం చేసుకున్నారు నితీష్. గతంలో రాష్ట్ర ఖజానాకు నష్టం ఏర్పడినా ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు. అది తనకు కలిసి వస్తుందనుకున్న నితీష్ కుమార్ ఆశలు ఫలించాయి. అంతేకాకుండా తొలిసారిగా పంచాయతీల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి వారి ఆదరణ చూరగొన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాత వ్యూహాన్నే నమ్ముకున్నారు. మహిళలను ఆకట్టుకునేందుకు ఓ కీలక పథకం ప్రకటించారు. వారికి ఏటా 10,000 ఇచ్చే పథకం ప్రకటించారు. రాష్ట్రంలోని 1,30,00,000 మంది మహిళల్ని దృష్టిలో ఉంచుకొని ప్రకటించిన పథకం అమల్లో కూడా పెట్టేయడంతో జనం దాన్ని నమ్మారు. దీంతో 71% మంది మహిళలు పోలింగ్ బూత్లకు తరలివచ్చి ఓటేశారు. నితీష్ కుమార్ ఓడిపోతే ఆ పథకం ఆగిపోతుందన్న భయంతో వారు భారీగా తరలివచ్చి ఆయన్ను మరోసారి గెలిపించారు. మద్యపాన నిషేధం, సైకిల్ యోజన, పంచాయతీలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి నితీష్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల మహిళల భద్రత, సాధికారితకు దోహదపడ్డాయి. నితీష్ కుమార్ సుశాసన్ బాబు అనే ఇమేజ్ మహిళల్లో విశ్వాసం పెంచింది. శాంతి భద్రతల పెరుగుదల, మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం వంటి అంశాలు వారికి ముఖ్యంగా అనిపించాయి. ఫలితంగా మహిళా ఓటర్లు సంక్షేమం, భద్రత కోసం ఎన్డీఏకే మొగ్గు చూపారు. మరోవైపు ఎన్డీఏ గెలుపుకు దారితీసిన ఇతర కారణాల్లో 125 యూనిట్ల వరకు అందరికీ ఉచిత విద్యుత్ బాగా పనిచేసింది. బీహార్ గ్రామాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. అసలే పేదరికం ఉంటే బీహార్లోని గ్రామీణ ప్రాంతాల్లో 125 యూనిట్ల లోపు వాడే జనం ఎక్కువగా ఉండడంతో ఈ హామీ ఓట్లు కురిపించింది. అలాగే రాష్ట్రంలో 400 రూపాయలుగా ఉన్న వృద్ధాప్య పెన్షన్లను 1100కు పెంచుతామన్న నితీష్ హామీ కూడా ఫలించింది. బీహార్ ఎన్నికలంటేనే కుల సమీకరణాలు, కులాలే ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తాయి. మహాగఠబంధన్ ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకుపై ఆధారపడింది. అయితే ఎన్డీఏ కూటమి దానికంటే విస్తృతమైన సామాజిక పునాదికి స్కెచ్ వేసింది. జేడీయూ ప్రధాన ఓటు బ్యాంకు అయిన కుర్మి, కోయిరి వర్గాలను ఆకట్టుకుంది. లవకుష్ ఓటర్లే నితీష్ కుమార్ ను విజయ తీరాలకు చేర్చారు. ఇక బీజేపీ అగ్రకులాలైన బ్రాహ్మణులు, భూమిహారులు, రాజ్పుత్ల నుంచి మద్దతు సంపాదించింది. అంతేకాకుండా అత్యంత వెనుకబడిన తరగతులు నితీష్ ప్రభుత్వంతో పొందిన లబ్ధి కారణంగా ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు.